మీకు నచ్చిన మందిరంలో అన్నదానం చేయడం అనేది కేవలం ఒక సేవ కాదు, అది మనసును పవిత్రం చేసే యజ్ఞం. మనం సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని అవసరంలో ఉన్నవారితో పంచుకోవడం ద్వారా మన జీవితానికి నిజమైన అర్థం లభిస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అన్నది అన్ని దానాల్లో గొప్పదిగా భావించబడింది. మందిరంలో అన్నదానం చేయడం ద్వారా భక్తి మరియు సేవ అనే రెండు గొప్ప విలువలు కలుస్తాయి. దేవుడి సన్నిధిలో చేసిన ఈ సేవ మనసుకు అపారమైన శాంతినిస్తుంది. అక్కడికొచ్చే ప్రతి భక్తుడు, పేదవాడు, అవసరమైన వ్యక్తి అందరికీ ఒకేలా భోజనం అందించడం ద్వారా సమానత్వం అనే భావన పెరుగుతుంది. సినిమాటిక్గా ఊహిస్తే మందిర ప్రాంగణంలో భక్తులు కూర్చుని వేడివేడి అన్నం వడ్డించబడుతూ ప్రతి మనిషి ముఖంలో తృప్తి, ఆనందం కనిపిస్తుంటే అది ఒక దివ్య దృశ్యం. ఆ తృప్తి మీ హృదయాన్ని తాకుతుంది. మీరిచ్చింది కేవలం భోజనం కాదు, ఒక చిరునవ్వు, ఒక ఆశ. మన జీవితంలో ఎన్నో కోరికలుంటాయి, కానీ అన్నదానం చేయడం ద్వారా మన కోరికలకు ఒక పవిత్రత వస్తుంది. అది కర్మఫలంగా మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంది అని నమ్మకం. అందుకే మీకు నచ్చిన ఏ మందిరంలో అయినా మీ సామర్థ్యానికి తగ్గట్టు అన్నదానం చేయండి. అది చిన్నదైనా సరే దాని విలువ అపారమైనది. ఎందుకంటే ఆకలిని తీర్చడం అంటే మనిషికి జీవం ఇవ్వడమే.